హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కూతురు బర్త్డే రోజు అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పినా కదా, ఆ రోజు అయితే ఇంకా ఉదయాన్నే లేచి మా పాపను రెడీ చేసిన. మా చెల్లి, మా మేనత్త మనవరాలు ఇద్దరు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిండ్రు కానీ అక్కడ టెంపుల్ మూసిందంట. ఇంకా బయట నుంచే మొక్కేసి వచ్చిండ్రు. ఇంకా తర్వాత ఇంట్లో వచ్చిన తర్వాత మొక్కుతుంది. ఫొటోస్ మొక్కిన తర్వాత మా అవ్వ తాతని, మా డాడీని అయితే ఈ ముగ్గురిని మొక్కుతుంది. ఫస్ట్ ఫోటోలో ఉన్నదైతే మా తాత, మా నాన్న వాళ్ళ నాన్న, ఇంకా తర్వాత మా నాన్న వాళ్ళ అమ్మ, నాన్నమ్మ. లాస్ట్లో ఉన్నదైతే మా డాడీ. ఇంకా మేమైతే నైట్ మా తమ్ముడు కేక్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా అందరం అయితే రెడీ అయి కూర్చున్నాం. ఇంకెవ్వరు రాలేదన్నమాట. మా పిన్ని వాళ్ళు ఇంకెవ్వరు రాలే. అందుకే మేమందరం ఊరికే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నేను, మా అమ్మ, మా వదిన, మా పిల్లలు అందరము. ఇంకా మా తమ్మునికి అయితే ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు. మా తమ్ముడు అయితే ఇంటికి వచ్చేసిండు అనమాట. ఇక్కడ కూర్చున్నాడు కదా చైర్ పైన, తనే మా పెద్ద తమ్ముడు. నేనే పెద్ద కూతురు అనమాట. ఇంటికి మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అందరైతే ఇంటికి వచ్చేసిండు అనమాట. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం మేమందరం. హ్యాపీ బర్త్డే టు యు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను తినిపించిన తర్వాత మా అమ్మ అయితే తినిపిస్తుంది. ఇంకా అందరూ అయితే ఇంకా నెక్స్ట్ ఒకరు వస్తారు. ఎవరు కేక్ అయితే ముట్టరు అన్నమాట, తినరు. ఎందుకంటే ఇంకా వాళ్ళు నరసింహస్వామి జాతర కదా, 1 month వరకు, అమావాస్య నుండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే అమావాస్య వరకు చికెన్, నాన్ వెజ్ ఏది ముట్టరు అన్నమాట. ఇంకా కేక్లో కూడా ఎగ్ కలుస్తుంది కదా, అందుకోసం అయితే ఎవరు తినలేదు. కొంతమంది 1 month వరకు తినరు. ఇంకా కొంతమంది అయితే పాలట్ల స్తంభం తీసిన తర్వాత 5 daysకి అట్లా తీస్తారనమాట. తీసిన తర్వాత అయితే తినేస్తారు. ఒకరొకరు ఒక్కోలాగా పాటిస్తారు. మా వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ అనమాట. 1 month వరకు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరు చికెన్ ఏది నాన్ వెజ్ అనేది ముట్టరు అనమాట. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నది కదా, తనైతే మా ఓన్ సిస్టర్, మా చెల్లి అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా పెద్దమ్మ తినిపిస్తుంది ఇక్కడ. నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా మా చిన్న పాప అయితే ఎవరి దగ్గరికి వెళ్ళదనమాట. నేనే వేసుకొని ఇంకా వీడియో అయితే తీస్తున్నా. ఇంకా అందరు ఒకరు అయితే తినిపిస్తున్నారు. మా పెద్దమ్మ తినిపించిన తర్వాత అయితే ఇంకా వస్తారు చూడండి నెక్స్ట్. థ్యాంక్స్ చెప్పు అవ్వకి, చెప్పు. బ్యాగ్లో ఖర్చు తీసిమా. ఇక్కడ తినిపిస్తున్నది అయితే మా పిన్ని అన్నమాట. మా పిన్ని అయితే ఇంకా చూద్దాం, ఆట పట్టిద్దాం అన్నట్టయితే మూతి దగ్గర పెట్టింది కానీ నోట్లో అయితే పెట్టలేదు. లాస్ట్లో అయితే పెట్టింది అనమాట. చాలాసేపు ఆట పెట్టించింది. చూద్దాం ఏడుస్తుందా ఎట్లా అన్నట్టు, కానీ ఏం ఏడవలేదు అనమాట. సైలెంట్గా లాస్ట్ అయితే ఊరికే తిన్నది, నోట్లో పెట్టేసుకున్నది. ఆట చూపిస్తుంది. కొంచెమే లేకపోతే కచ్చి చూడమ్మా. నువ్వు పెడుతున్నావా మరి? నా ఫోన్లో పెట్టినవి
అట్లా పెడతారు ముఖం మీద. వదిన తినిపించిన తర్వాత అయితే కొద్దిసేపు ఆట పట్టించింది, కోడలు అవుతుంది అన్నట్టు అయితే ఆట పట్టించింది అనమాట. ఇక్కడ తినిపిస్తున్నది అయితే మా తమ్ముడు, రెండో తమ్ముడు, చిన్న ఆయన లాస్ట్లో పుట్టింది అని అనమాట. మేము 4 మెంబర్స్, లాస్ట్ తమ్ముడేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేది అయితే మా పెద్ద తమ్ముడు. మా పెద్ద తమ్ముడు తినిపిస్తున్నాడు అనమాట. మా పాప అంటే చాలా ఇష్టం అసలు. అక్క కూతురు అంటే ఎవరికైనా ఇష్టమే కదా. నెక్స్ట్ వచ్చేది అయితే మా ఇంటి పక్కన అమ్మాయి అనమాట. ఇంకా ఫస్ట్ మా స్వీట్కి అయితే తినిపించింది. తినిపించిన తర్వాత ఇంకా చిన్న పాపకు కూడా తినిపిద్దాం అన్నట్టు అయితే నేనున్న దగ్గరికి అయితే తీసుకొచ్చింది. కానీ మా చిన్న పాప అస్సలు తినదు, స్వీట్లు ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. ఏం తినదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఓన్లీ మమ్మీ డాడీ ఇద్దరు ఉంటే చాలు. ఇంకా ఇక్కడ వచ్చింది కదా ఈమె అయితే వాళ్ళ మమ్మీ, ఇంతకుముందు వచ్చిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ అనమాట. నా డెలివరీ అయిన తర్వాత మా పెద్ద పాపని ఎక్కువగా ఎత్తుకొని ఎక్కువసేపు ఉన్నది అయితే ఈమెనే అనమాట. చాలా ఆడిస్తుండే. ఇంటికి వచ్చి ఇంకా సమ్మర్లో పుట్టింది మా పాప అయితే, వాళ్ళకు కూడా ఏం పనులు లేకుంటుండే. ఇంకా ఆ టైంలో అయితే ఫుల్ ఆడిపిస్తుండే అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా తమ్ముడు ఇంకా ఒకరికైతే కేక్ ఎవరెవరు తింటారు వాళ్ళకైతే పెట్టిస్తున్నాడు. ఇంకా కొంతమంది అయితే తినరు అన్న కదా, మా వాళ్ళు అయితే అసలే తినరు. ఇంక కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు అనమాట. ఇంకా మా నాన్న వాళ్ళ తమ్ముడైతే రాలేదు, ఆయన అయితే కొంచెం బిజీగా ఉన్నాడు అనమాట. మా పిన్ని మా బాబాయ్ ఇద్దరైతే రాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి వస్తుంది చూడండి, మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు కూతురు అనమాట. ఇంకా తనైతే వచ్చి తినిపించి, మా పాప క్యాండిల్ పెట్టినప్పుడు అంతలా ఏడుస్తుందని అసలు నేనైతే అనుకోలేదన్నమాట. మరి చాలా ఎక్కువ ఏడిసింది. వాళ్ళ డాడీ ఉంటే పైన కూర్చోబెట్టుకొని ఉండేటోడు. ఇక వాళ్ళ డాడీకి అయితే వీడియో కాల్ చేసి మాట్లాడిపించినాం అనమాట. వీడియో కాల్ అయితే మాట్లాడిండు. తను లేడని కొంచెం మిస్ అయిందనమాట వాళ్ళ డాడీని తను. ఇంకా ఇక్కడ తినిపిస్తున్నది అయితే మా మేనత్త మనవరాలు అనమాట, బిడ్డ. ఇంకా తను కూడా తినిపించేసింది. ఇంకా ఒకరు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మా అన్న వచ్చిండు, మా వదిన అన్న కదా వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంకా ఆయన కూడా వచ్చి ఇంకా మా స్వీట్కి అయితే తినిపించిండు. మా అన్న వాళ్ళందరికీ కూడా మా పాప అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా చాలా లైక్ చేస్తారు ఆమెని. మా అన్న కొంచెం టెన్షన్లో ఉన్నాడు అనమాట, అందుకోసం లేట్ అయ్యి వచ్చిండు. ఈ టెన్షన్ ఎందుకంటే వాళ్ళ డాడీకి బీపీ ఎక్కువైంది, అందుకోసం అయితే కొంచెం టెన్షన్లో ఉన్నాడు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అందరికీ.